సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ తగ్గడం లేదు సార్. దొడ్డిదారిన ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా అర్థమవుతోంది. సుంకాలు కొనసాగుతాయి అంటూ అమెరికా ట్రేడ్ పార్ట్నర్స్ పై 10% సుంకాలు విధిస్తూ ఉన్నట్లుగా కూడా ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. సార్ ట్రంప్ ఏం చేయబోతుంది అంటే ట్రంప్ క్యారెక్టర్ అది. ఎందుకంటే ట్రంప్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ట్రంప్ కు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ట్రంప్ కు దేశాన్ని ఇప్పుడు ట్రంప్ రియాక్షన్ చేస్తే ఐ కెన్ డిస్ట్రాయ్ ట్రేడ్, ఐ కెన్ డిస్ట్రాయ్ అవర్ కంట్రీ, ఐ కెన్ డిస్ట్రాయ్ ఫారిన్ నేషన్స్, కానీ ఐ కాంట్ నాట్ ఇంపోజ్ $1 అంటాడు. అంటే నాకు అధికారం లేదో $1 వేయడానికి నేను అమెరికానే నాశనం చేయగలుగుతాను, అంత భ్రమలో ఉన్నాడు. ఊరుకుంటాడా? సో ఆల్రెడీ విత్ ఇన్ హవర్స్ మీరు అన్నట్టు 10% స్వీపింగ్ టారిఫ్ విధిస్తూ సంతకం పెట్టాడు. సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974. సో ఇది సెక్షన్ 122 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్. ఏదైనా దేశంతో వాణిజ్యం చేసేటప్పుడు వాణిజ్య లోటు ఉంటే ఈ సెక్షన్ కింద టారిఫ్లు విధించవచ్చు. అది కంట్రీ స్పెసిఫిక్ గా విధించాలి. కానీ మరి ఇప్పుడు ట్రంప్ ఏమో అన్ని దేశాల పైన నాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది కనుక అన్ని దేశాల పైన సెక్షన్ 122 ఉపయోగిస్తా అంటున్నాడు. డెఫినెట్ గా సెక్షన్ 122 కానీ, సెక్షన్ 301 కానీ, సెక్షన్ 232 కానీ ప్రస్తుత అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పరిధిలోకి రావు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లు మనం చూస్తే కేవలం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కిందనే విధించలే. మేజర్ టారిఫ్స్ ఏమో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విధించాడు. ఇతర రకాల టారిఫ్లు కూడా విధించాడు. ఉదాహరణకు మన దేశ స్టీల్, అల్యూమినియం వీటిని సెక్షన్ 301 కింద విధించాడు. అందుకే ఇటీవల కుదిరిన భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో కూడా స్టీల్ అండ్ అల్యూమినియం లేదు. మీరు ఆ జాయింట్ స్టేట్మెంట్ చూస్తే స్టీల్, అల్యూమినియం, కాపర్, ఆటోమొబైల్స్ ఇట్లాంటి వాటి, ఆటోమోటివ్స్ ఇట్లాంటి వాటిపైన. సో అందువల్ల ఇవి ఆల్రెడీ ట్రంప్ తెలుసు. ఎందుకంటే ఇప్పటికే లోయర్ కోర్టులు అన్కాన్స్టిట్యూషనల్, ట్రంప్కి అలాంటి అధికారము లేదు, ఇలా ఇష్టా వచ్చినట్టుగా దేశాలపైన టారిఫ్ విధించని తీర్పులు చెప్పాయి. లోయర్ కోర్టులు తీర్పులు చెప్పడమే కాకుండా విచారణ సందర్భంగా అమెరికన్ సుప్రీం కోర్టు జడ్జెస్ ఇంక్లూడింగ్ కన్జర్వేటివ్ జడ్జెస్ వారు ట్రంప్ కు వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కామెంట్లు కూడా చేశారు. అందువల్ల ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ వాజ్ ఎవిడెంట్. అంటే అమెరికన్ సుప్రీం కోర్టు బహుశా కొట్టివేస్తుందేమో అనే అభిప్రాయం ప్రపంచంలో ఉండి ట్రంప్ కూడా అనుమానం ఉండే. అందుకే ట్రంప్ సుప్రీంకోర్టు కనుక ఇలాంటి జడ్జిమెంట్ ఇస్తే యుఎస్ విల్ బి స్క్రూడ్ అని చెప్పి గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా దానికి అనుగుణంగానే ప్రిపేర్ అవుతూ అనేక దేశాలపైన భిన్నమైన పద్ధతుల్లో టారిఫ్లు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. అందుకే ఇప్పుడు సెక్షన్ ఇమీడియట్ గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తాను ఫస్ట్ విధించిన బేస్ లైన్ టారిఫ్ 10%. అసలు ట్రంప్ పవర్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ విధించింది 10% టారిఫ్ విధించారు అన్ని దేశాలపైన. దాన్ని రెస్టోర్ చేశాడు. సెక్షన్ 122 కింద అన్ని దేశాలతో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది కనుక, అన్ని దేశాలతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఉంది కనుక నేను టారిఫ్లు విధిస్తాను అన్నాడు. బట్ వీఆర్ హ్యావ్ టు సీ దీనిపైన కూడా ఎవరన్నా సుప్రీంకోర్టుకు పోతే ఏం జరుగుతుంది అని. సో అందువల్ల సెక్షన్ 122 ఒక పద్ధతి. సెక్షన్ 301 ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటాడు. అంటే ఏ దేశమైనా, ఏ కంపెనీ అయినా అమెరికాకు నష్టం కలిగించేటువంటి రీతిలో వాణిజ్య విధానాలు అనుసరిస్తే, ట్రేడ్ పాలసీస్ దట్ వర్ హార్మ్ఫుల్ టు యుఎస్, దాన్ని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద, అంటే అమెరికన్ ట్రేడ్ యాక్ట్ లోని సెక్షన్ 301 కింద ఆంక్షలు విధించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్లు మన స్టీల్, అల్యూమినియం, కాపర్ లాంటి వాటిపైన సెక్షన్ 301 ప్రకారమే ఈ టారిఫ్లు విధించారు. సో ఇండియా పైన ఈ టారిఫ్లు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ వేసినప్పుడు కూడా అమెరికా ఇలాంటి ఆంక్షలే మన పైన విధించింది. సో ఇండియాతో సహా అనేక కంట్రీస్కి ఆల్రెడీ సెక్షన్ 301 అనుభవం ఉంది. తర్వాత సెక్షన్ 232 ఆఫ్ ద యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1962 ప్రకారం నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతకు సంబంధించిన సెక్టార్స్ పైన ప్రత్యేక టారిఫ్లు విధించవచ్చు. అంటే ఇది అన్ని సెక్టార్స్ పైన విధించరాదు. ఉదాహరణకు నేషనల్ సెక్యూరిటీతో లింక్ అయి ఉన్న వాటిపైనే విధించవచ్చు. ఆల్రెడీ
సెక్షన్ 232 కింద ఇప్పటికే చాలా దేశాలపైన ఆంక్షలు విధించాడు కూడా. సో అందువల్ల వీటికి ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు అమెరికన్ కామర్స్ సెక్రటరీ ప్రకటించింది అంటే త్వరలో మేము సెక్షన్ 301 కింద చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను బయట పెడతామని చెప్పాడు. అంటే ట్రంప్ ట్రేడ్ వార్ ఎండ్ కాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ అనేక దేశాల పైన అన్ఫేర్ ప్రాక్టీసెస్ అంటూ ఆరోపణలు చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఇండియా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చౌకగా ఆహార ధాన్యాలు ఇస్తాం. అందుకొరకు ప్రభుత్వము కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి రైతుల దగ్గర కొంటుంది. దీన్ని ట్రంప్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు అమెరికా. సో దీనిపైన WTO కూడా గతంలో అమెరికా వెళ్ళింది. ఇప్పుడు ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో కుదుర్చుకున్న దాని ప్రకారం ఇది ఎఫెక్ట్ అవుతుందని ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే దాంట్లో నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తారు అని రాసుకున్నారు. ఇది నాన్ టారిఫ్ బ్యారియర్ కింద వస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా కాపాడుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల అది ప్రమాదంలో పడింది. సో దీనిపైన ఇలాంటిది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనొచ్చు. ఇలా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఏ రకమైన ఆంక్షలైనా విధించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతుంది. అమెరికా వర్సెస్ చాలా కంట్రీస్ ఈ గందరగోళం, ఈ గొడవ చాలా కాలం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశమే ఉంది. అమెరికా ఇప్పటికే అనేక దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్, అనేక దేశాల పైన విధించిన టారిఫ్స్, ఇవన్నీ ఒక స్ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ, ఒక ఏమవుతుందో తెలియని ఒక అయోమయ పరిస్థితికి అయితే నెట్టివేయబడ్డ యాజ్ ఆఫ్ టుడే. సో ట్రంప్ నేచర్ రీత్యా చూస్తే ఈ ఫైట్స్ విత్ ఇన్స్టిట్యూషన్స్, మీకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్తో ఫైట్ చేస్తున్న తీరు చూస్తున్నాం. అందువల్ల ఈ విల్ ఫైట్ విత్ సుప్రీం కోర్ట్ ఆల్సో. ట్రంప్ అంత తొందరగా తగ్గుతాడా అనేది. కానీ బట్ అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ కనుక బలంగా నిలబడితే ట్రంప్ తోకముడుస్తాడు. సో విల్ హ్యావ్ టు సీ యాజ్ ఆఫ్ టుడే టారిఫ్లు అయిపోయినట్టు కాదు, వేరే మార్గాల ద్వారా అదే టారిఫ్లు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. స్కాట్ బిసెంట్ అమెరికన్ కామర్స్ సెక్రటరీ చెప్పింది అయితే అమెరికా ఏ రెవెన్యూ అయితే వసూలు చేయాలనుకున్నదో ఆ రెవెన్యూ వసూలు అవుతుంది. దానికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని పేరు కాకపోతే ఇంకో పేరు పెట్టుకుంటాం. సెక్షన్ 301 అంటాం, సెక్షన్ 122 అంటాం, సెక్షన్ 232 అంటాం అని ఆ అమెరికన్ కామర్స్ సెక్రటరీ ఇప్పటికే ప్రకటించాడు. అందుకల్ల సిచ్యువేషన్ ఇస్ ఎవాల్వింగ్ కనుక ఇప్పటికి అర్థమైతే ఆల్రెడీ ట్రంప్ స్టార్ట్ చేశాడు సెక్షన్ 122 మీద బాధడం. సో ఇంకా బాధుతాడనే అనుకుంటారు. బట్ అవన్నీ ఎలా ప్రొసీడ్ అవుతాయి లీగల్గా, డిప్లొమాటిక్గా అనేది చూడాల్సింది.